రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ నేతలు అణిచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇక ఏపీ ఎస్డీఆర్ఐ ద్వారా టీడీపీ నేతలను ఆర్థికంగా రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తద్వారా ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కూడా ఈ విభాగం ద్వారా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చంద్రబాబు లేఖలో వెల్లడించారు. ఇంటర్ పరీక్షల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు నిమిషం నిబంధన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారు. దీంతో బోర్డు ఆ నిబంధనను సడలించింది. ఉదయం 9 గంటల తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను లోపలికి అనుమతించాలని నిర్ణయించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ 5,49,00,000 జరిమానా విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో నిర్వహించే లావాదేవీల్లో నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పంపిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆన్లైన్ జూదం, వారి వ్యాపారాల నెట్వర్క్ నిర్వహించడంతో పాటు అనేక చట్టవిరుద్ధమైన చర్యల్లో నిమగ్నమైనట్లు పరిగణించారు. దీంతో పేటీఎం రుణదాతలపై విచారణ జరిపిస్తామంది. మనీ లాండరింగ్లో నిరోధక చట్టం కింద తన బాధ్యతలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా ఈ పెనాల్టీ విధించింది.